సాగర్ సోదరు మల్లకు మీ అందరు కూడా నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు శాంతి సాయి శేఖర్ గారు, అలాగనే దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ గారు, మీ అందరు కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ 35 లక్షలతోటి సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాము. అలాగనే డ్రైనేజ్ 40 లక్షలతోటి, అంటే దగ్గర 75 లక్షలు, సుమారు 75 లక్షలతోటి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏ పనులున్నా కూడా ఈ ఇండస్ట్రియల్ రోడ్ ఉంది, అది కూడా తప్పకుండా అది కూడా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మీకు సంబంధించిన ఈ బ్యాలెన్స్ ఉన్న వర్కులు ఇప్పుడు ఇంకేమైనా డ్రైనేజ్లా, రోడ్లా, మీకు పార్క్లా ఏముంటే అవన్నీ కూడా చేసేస్తాం. ఈ యొక్క 3-4 నెలల్లో అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరు కూడా తెలుసు, హైడ్రా వాళ్ళు ఇక్కడ వచ్చి బాబానగర్లో మీకు అంతా ప్రాబ్లం అయింది. మీరు ఎవ్వరు కూడా భయపడే అవసరం లేదు. నిన్న హైడ్రా కమిషనర్ కూడా కలిసిన, ఆయన కూడా అష్యూర్ చేసిండు మీకు ఏం ప్రాబ్లం లేదండి, మీరు ఎవ్వరు ఏది ఉన్నా కూడా చేసుకోమని చెప్పి. అట్లే పోతే ఇందిరమ్మ ఇల్లు సంబంధించింది, ఎవరికన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలంటే నేను డెఫినెట్గా మీకు అందరికీ ఎంతమంది అప్లై చేసుకుంటే అందరికి ఇప్పిస్తాను. ఎవరికి ఎంత పోయేది లేదు. అన్ని ఆఫీసులలో నేనే తిరుగుతా, ఖాళీ మీరు అప్లై చేసుకొని కాగితం తెచ్చేయండి. ఆ కాగితం తీసుకొని నేనే తిరిగి మీకు తెచ్చిస్తాను. మీరు ఎవ్వరు ఎక్కడ తిరగొద్దు. మీరు 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ వేరు, ఇందిరమ్మ ఇల్లు వేరు. అంటే ఈడ ఇంట్లో ఎవరికైనా కూలిపోయి ఉండి పాత ఇండ్లు ఉంటే వాళ్ళకు ఎంతమంది అప్లై చేసుకున్నా అది కూడా తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇంకా పోతే మనకి ఇక్కడ పక్కన పటేల్ కుంట చెరువు ఉంది, మీ అందరికి ఐడియా ఉంది. దానివల్ల దోమలతోటి ఎంత కష్టం ఉందో అనేది మీకు తెలుసు. అది పటేల్ కుంట చెరువు నిన్న హైడ్రా కమిషనర్ గారిని కలిసిన, అది కూడా మొత్తము సాఫ్ చేసి మొత్తం పూడికే తీసి దాంట్లోకి డ్రైనేజీ నీళ్ళు రాకుండా ఎట్లా చేయాలనే దాని మీద నిన్న మాట్లాడడం జరిగింది. అది కూడా తొందరలో చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎట్లా చేస్తున్నామంటే మీ అందరు కూడా తెలుసు, అన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆ నుంచి ఈ పార్టీలకు వచ్చినాం. ఇప్పుడు నాకు అక్కడ ఈజీ ఏమైందంటే ఉన్న మంత్రులు చాలా మంది నాకు దోస్తులే ఉన్నారు. మరి మనతోటి చేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు. అలాగనే సీఎం గారు కూడా ఇక్కడ ఎంపీ చేసిండు, మీ అందరికి కూడా ఐడియా ఉంది. నేను అందరితో కోఆర్డినేట్ చేసి తీసుకొస్తున్నా. నేను ఇప్పుడు పార్టీలు, మనకు ఎలక్షన్స్ అంటే పార్టీలు సంబంధం లేదు. మనకు ఎలక్షన్లప్పుడు పార్టీలు, దాని బిఫోర్ నేనైనా వాళ్ళైనా ఎవరైనా పని చేయాల్సిందే. బీజేపీ వాళ్ళైనా చేయాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళైనా చేయాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ కూడా చేయాల్సిందే. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు అక్కర్లేదు, వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు కొబ్బరికాయ కొట్టండి, నాకు నేనేం వద్దాను. నేను కూడా రాను, నేను ఎమ్మెల్యే ఉండి కూడా రాను. నాకు పని కావాలి, నా కాన్స్టిట్యున్సీలో నాకు పని కావాలి. మీకు కష్టం రాదు. మీ కష్టం లేకుండా ఏ పని చేసినా నేను దానికి ఒప్పుకుంటా. లేకపోతే ఏదో ఇల్లు గులగొడతా అంటే నేను ఒప్పుకోను. లేకపోతే ఎవరైనా రూమ్ వేసుకుంటా అంటే మీరు రూమ్ వేసుకోండి, ఏదైనా స్లాబ్ ఏదైనా కావాలంటే కూడా చేసుకోండి. మీరు ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఏదైనా అవసరం ఉంటే నా బాధ్యత, నేను చూస్తాను. నేను జిహెచ్ఎంసీ వాళ్ళని మాట్లాడతా. ఏందమ్మా డ్రైనేజ్ చేపిస్తాం. అది మాట్లాడుకోండి, మాట్లాడుకుంటే అవన్నీ చేసే బాధ్యత నాది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీరు ఎవరైనా గరీబులు వాళ్ళ పెయ్యి మంచిగా లేదంటే నా దగ్గర పంపించండి. లేకపోతే హాస్పిటల్ ఎక్కడ పోయి కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే మీరు ఏమైనా పైసలు కట్టుకొని వస్తే కూడా అవి కూడా పైసలు ఇప్పించే బాధ్యత నాది. అట్లే పోతే నీమ్స్ హాస్పిటల్ ఉన్నది, లేకపోతే ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది, ఎవరికి ఏదైనా ఉంటే వాళ్ళకు ఎస్టిమేషన్ ఇస్తారు, అది తీసుకొని వస్తే అన్ని పైసలు నేను ఇప్పించే బాధ్యత నాది. మీరు వెళ్ళి వచ్చి తీసుకొస్తా, మీకు ఏమేమి కావాలనేది. అంటే ఎందుకంటే మీరు గరీబులు కాబట్టి మీరు హాస్పిటల్లోకి పోతే ఇవాళ రేపు ఏమవుతుందంటే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, అంత కాస్ట్లీ అయిపోయింది ఇవాళ రేపు. కాబట్టి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా అది కూడా చేసే బాధ్యత నాది. అట్లే పోతే మీ అందరు తెలుసు, మీ పిల్లల స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా ఏది కావాలన్నా అది కూడా రండి, అది కూడా చేసే బాధ్యత నాది. మీకు లేదు, మీరు ఒక లెటర్ కావాలన్నా మీ సొంత పనులకు కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే మున్సిపల్లో ఏ పని కావాలన్నా నేను డెఫినెట్గా మీకు ఏది కావాలంటే అది ఇచ్చే బాధ్యత నాది. మీరు ఎవరన్నా రండి. అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు, ఎంబీబీఎస్, బీడీఎస్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో 5 ఏళ్ళ ఫీజు నేను కడుతున్నా. మన బస్తీలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని పంపించండి, 5 ఏళ్ళ ఫీజు నేను కట్టిస్తాం. మొన్ననే కేసీఆర్ తోటి మనం ఇప్పించడం జరిగింది, మీరు అందరు కూడా చూసిండ్రు.
అట్లా మీ అవసరాలు ఏది ఉంటే అది నేను డెఫినెట్గా మీ ఎంబడి నుండి పనిచేస్తా. నేను ఎలక్షన్లో అప్పుడు నేను కానీ దేవేంద్రన్న సాయి మేమందరం తిరిగినప్పుడు ఏం చెప్పిన అంటే మీకు జిందా తెలిసి మందు లెక్క పనిచేస్తా అని చెప్పిన. ఇది అది ఏముండదు, సర్ది జ్వరం అన్నిటికి పనిచేస్తుంది. నేను అట్లనే మీ అందరికి కూడా పనిచేస్తాను. ఇంకా ఏదైనా ఉంటే మీరు దేవేంద్రన్న కానీ సాయి కానీ మీరు ఏదన్నా కూడా మీరు చెప్తే ఆ ప్రకారం అన్ని చేసుకొని వస్తా. ఇంకోటి బాబా నగర్ వాళ్ళకు ఆ ఇండస్ట్రీలలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారో హైడ్రా వాళ్ళ దిక్కించి ఏ ప్రాబ్లం ఉంటుంది అది కూడా నా బాధ్యత, ఏది వచ్చినా కూడా. ఇంకేదైనా ఉంటే నేను డెఫినెట్గా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.